దీంట్లో ఉన్న పాయింట్ ఇంకోటేంటి కారు, ఫ్లాట్ అవన్నీ ఆల్రెడీ వెల్ ఆఫ్ కాబట్టి దాంట్లో వేరియేషన్ వచ్చే ఛాన్స్ లేదు. సెకండ్ అంతేనా? లేదు సార్, లేదు లేదు. ఐ డోంట్ కాదు బిఫోర్ మామూలుగా స్టాండర్డ్లు ఎలా ఉంటారు, అంత ఒక సక్సెస్ వచ్చాక అప్పుడే కారు వస్తుంది, ఫ్లాట్ వస్తుంది, అమ్మాయిలు వస్తారు. తరుణ్కి అది అవసరం లేదు అంటున్నాను. అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ఉంది, అయితే కారు కూడా ఉంది, ఇల్లు లేదు. అదే బిఫోరే ఉంది అంటున్నాను. ఇల్లు కొనుక్కోవాలి. సో ప్రాబ్లం దానివల్ల రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాను. లేదు లేదు, నేను కొంచెము ఉన్నా ఇప్పుడు అంటే నేను సింపుల్గానే ఉందాం అనుకుంటున్నా సార్. లతాకు కూడా అట్లనే ఇంట్రెస్ట్, మా ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉంటారు. సో అన్నీ చూసిన, హైస్ లోస్ అన్నీ చూసినాము, కానీ కొంచెం సింపుల్గానే ఉంటే బెటర్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే హై లైఫ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు బస్సులో ఆటోలో తిరిగినా కానీ హ్యాపీగానే ఉంటుంది. గుడ్ గుడ్. ఏంటి సడన్గా వరంగల్ బ్యాచ్ అంతా దూసుకొస్తున్నారండి? అదే అనుకోకుండా, అంటే సందీప్ వచ్చి వరంగల్ నాకు తెలియదు. ఐ జస్ట్ సా అర్జున్ రెడ్డి, వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే అంటున్నారు జనాలు వరంగల్ అని చెప్పేసి, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో, హోమ్ టౌన్ అని చెప్పేసి. కాకపోతే నాకు తెలిసి ఏ ప్రాంతం గురించి సబ్జెక్ట్ ఉంటే ఆ ప్రాంతం గురించి నిజాయితీగా తీయాలనేసి అనుకుంటున్నాను. వరంగలే అని కాకుండా, అంటే ముందు కూడా నేను చెప్పిన భీమవరం గురించి ఒక స్టోరీ ఐడియా ఉండే. నాకు ఆ కోడి పందాలు అంటే చాలా ఇష్టం, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు కాబట్టి. సంక్రాంతి సంబరాలు అవన్నీ చూడాలని ఉంది, చూసి దాని గురించి కూడా ఏమైనా రాయాలని ఉంది. సో ఒక ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ పర్టైన్ టు అ రీజన్, అదే, కానీ హీ షుడ్ స్టిక్ టు హిజ్ ఆనెస్టీ. సో నాకు తెలిసి వరంగల్ నుంచి నేను వచ్చినా కానీ, నా రూట్స్ అక్కడ ఉన్నా కానీ, ఆ ప్రాంతానికి నాకు ప్రేమ ఉన్నా కానీ, నేను డెఫినెట్లీ ఐల్ మేక్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ యాక్సెంట్స్. ఎందుకంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ హ్యావ్ టు బీ ఓపెన్ టు ఎవ్రీ సబ్జెక్ట్. లేకుంటే నాకు అది కంపార్ట్మెంటలైజ్ అయిపోతామనేసి భయం. సందీప్ వరంగల్ తెలియదా? అంటే బిఫోర్ ఫస్ట్ తెలియదు. అంటే నేను ఫుల్ టెన్షన్లో ఉన్నప్పుడు సందీప్ వచ్చిండే ఆఫీస్కి, అంటే అట్లా మాట్లాడుకోలేదు. బిఫోర్ ఫ్రెండ్స్ కదా? బిఫోర్ పెళ్లి చూపులు అప్పుడే పరిచయం అనమాట సందీప్. అప్పుడే విజయ్ తోటి హీ వాజ్ ఆల్రెడీ షూటింగ్ అర్జున్ రెడ్డి ఐ థింక్. ఓకే ఓకే. సో ఫస్ట్ సందీపే చెప్పిండు అనమాట పెళ్లి చూపులు చూసి, అరే చాలా బాగా తీసినాం బై, హిట్ అవుతుంది అని చెప్పేసి. నేను అనుకున్నా ఈయనెవర్రా బై హిట్ అంటున్నాడు, అందరు ఫ్లాప్ అంటుంటే నేను హిట్ అంటుండే అని చెప్పేసి నేను పరిశాన్ అయినా అసలు సందీప్. సో నేను నమ్మలే, ఏదో ఎంకరేజ్ చేస్తుండో అది ఇది అని చెప్పేసి. కానీ సందీప్ అన్నట్టే అయింది. అండ్ దాని తర్వాత కొంచెం పరిచయం పెంచుకొని దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్. అర్జున్ రెడ్డి టైంలో నాకు తెలిసింది సందీప్ ఇస్ ఆల్సో ఫ్రమ్ వరంగల్ అని. ఫెల్ట్ హ్యాపీ, ఫెల్ట్ ప్రౌడ్, మాట్లాడుకున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాన్ని తీయాలంటున్నారు కదా, అన్ని సినిమాలు చేయాలంటున్నారు కదా. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు కాకుండా అటు సైడ్ అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉందా ఈ సినిమాని? ఉంది, ఎందుకంటే ఇది హైదరాబాద్ గురించి. అంటే నేను అది యాస గురించి అంటున్నా. అయితే ఇది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినండి. సో నేను తిరిగిన బ్యాచ్ కూడా మొత్తం హైదరాబాద్ గ్యాంగే. సో ఆ గ్యాంగ్ గురించి సినిమా తీస్తుంటే వాళ్ళు నేను చూసిన నా ఫ్రెండ్స్ యాసల్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అదేదో కావాలని తెలంగాణ పెట్టాలి, లేకుంటే ఇది పెట్టాలి. ఉపేంద్ర ఉన్నారు ఇప్పుడు పరిచయం అయినారు, ఆయన హీస్ ఫ్రమ్ భీమవరం. సో కొంచెం ఆంధ్ర యాక్సెంట్ ఉంటుంది ఉపేంద్ర క్యారెక్టర్కి, వెంకటేష్ కాకు మనం ప్లే చేసిన క్యారెక్టర్. సో వీళ్ళు నలుగురు నా ఫ్రెండ్స్. నేను తనే అనుకున్నాను, ఆయన చూసి తనేనే అనుకున్నాను, సేమ్ గెటప్ కూడా అలాగే. అయితే అందరం ఒకటేలాగా ఉంటాం అనమాట. సో నలుగురు ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు, అదే ప్యాటర్న్లో మాట్లాడతారు. సో దాన్నే నేను తెరపై ఎక్కించడం జరిగింది, కానీ అదేదో ఇట్లా డివైస్ చేసి చేయాలని అనుకోలేదు. సో నాకు తెలిసి ఎవరెవరైతే హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ రిలేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ యాస, భాష అవన్నీ పక్కన పెడితే ఆ ఇమోషన్ ఏదైతే ఉందో అది కూడా రిలేట్ చేసుకుంటారు. ఏ ప్రాంతం నుంచి అయినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి గుర్తొస్తారనే గట్టి నమ్మకం నాకుంది. ఓకే ఓకే ఓకే. అండ్ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ నగరానికి ఏమైంది అన్నది కథకి ఏ విధంగా జస్టిఫై అయింది అంటే నాకు అర్థం కాలేదు. ఓకే. సో అదే అనుకున్నాం స్క్రీనింగ్ అప్పుడు కూడా, మేము అదే టెన్షన్ పడ్డాం జస్టిఫై అవుతుందా కాదని. సో మేజర్గా ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ నగరానికి ఏమైంది అంటే ఒక ఫన్ రింగ్ ఉంది. ఓకే, జస్ట్ ఫర్ క్రేజ్ పెట్టారు అంత తప్ప. నాట్ ఓన్లీ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆల్కహాల్, ఫిల్మ్ మేకింగ్, ఇంకా ఫ్రెండ్స్ అన్నప్పుడు సినిమా గురించి, ఆల్కహాల్ గురించి,
ఒక థింగ్ ఆలోచించాలంటే ఈ నగరానికి ఏమైంది అనేదే గుర్తొస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అది ఒక ఫన్ వైబ్ కూడా ఉంది దాన్ని చెప్పినప్పుడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అనేటోడు హీ సజెస్టెడ్ ద టైటిల్ ఈ నగరానికి ఏమైంది అని చెప్పిండు. చెప్తే వీ లాఫ్డ్ అబౌట్ ఇట్. దాని తర్వాత సురేష్ బాబు సార్కి అసలు జోక్ చెప్పినాం, ఆయన కూడా చాలా నచ్చింది, రిజిస్టర్ చేసేసినారు. సో దేవర్ 2 other options. కన్యారాశి అని పెడదాం అనుకున్నాం, వాళ్ళ గ్రూప్ పేరు కన్యారాశి సినిమా. దానికంటే ఇది బాగుంది, ఇట్ హ్యాస్ అ నైస్ రింగ్ టు ఇట్ అని పెట్టినాం. ఓకే.